హైదరాబాద్ రైలు ఎక్కాలి, ఆడి పోయి 11-12 అవుతుంది. మళ్ళీ ఆడ ఉద్యోగం చేసుకోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ ఇంటికి పోయేసరికి 4-5 అయిపోతుంది. ఆమె ఎప్పుడు పిల్లలను చూసుకోవాలి, ఏం చేయాలి? ఇక ఆమె వాడు ఇచ్చేటువంటి ఉద్యోగం అనేది ఆ జీతం కనీసం బస్కి కూడా సరిపోతలేదు. అంత ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాస్తవానికి అప్పులు చేసి ఎందుకు అప్పులు చేస్తున్నారు అంటే వీళ్ళకి తాగుడు ఎక్కువైపోయింది. ఆ వాస్తవం అయితే చాలామంది కళాకారులు అన్నాను అట్లానే ఏమనుకోండి. పోరాటాలు కూడా చిన్న చిన్న పిల్లలకు 25,000 ఇచ్చే వరకాలు కూడా వాడి చేతులు ఉండలేడు. అయితే వాస్తవానికి ప్రభుత్వం మార్చుకోవాల్సింది ఏంటంటే ఏ జిల్లాలో ఎవరైతే వాళ్ళ నివాసం ఉంటుందో ఆ జిల్లాలోనే ఉద్యోగం ఇవ్వాలి, ఆ ఉద్యోగం అక్కడే చేసుకోవాలి. ఈ సారథి కళాకారులు ఒక్కరు కూడా డిపిఆర్ఓ ప్రోగ్రాంలు చేసినట్టు కానీ ప్రభుత్వ కార్యక్రమం మన ప్రైవేట్ కార్యక్రమాలు చేసారంటే ఖచ్చితంగా అక్కడనే ఈ పూరాలు కొట్టుకోరు. మేము కేసైతే మేము చూస్తాం. చెప్తున్నా నిజంగా ఆ ఒక్క ఎవిడెన్స్ తీసుకొచ్చి చేయండి, ఖచ్చితంగా మేము అక్కడ కంప్లైంట్ చేసే ఉద్యోగం తీపిస్తాం ఖచ్చితంగా. కాబట్టి ఇక ఒక పాట లాస్ట్ పాడేసేసి, నాకు ఇష్టమైన పాట మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం, మిట్టపల్లి సురేంద్ర. ఎందుకంటే ఆయన నా వదిలే కాదు, అందరికీ లవర్. ఆయన పురిటి నొప్పుల తల్లి కన్నా, నా వాయిస్ ఏమో బేస్, ఏమో బయస్ లేదు, ఏం చేయాలి మరి అది అంటుంది ఇట్లున్నదే. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి ఆత్మ గొప్పది, బాధ్యతల్లో తండ్రి కన్నా అడవి తల్లి పాత్ర గొప్పది. ఒక్కర ఇద్దర లెక్కకే అందరూ అమరులు ఎందరు నమ్మా, ఒకటల రెండల ఎన్నెన్నో ఘోరాలు భరించని అడివమ్మ. పల్లె తల్లిని వీరిన వాళ్ళను కంటి రెప్పల సాదుకుంటది, కన్న తల్లిని వీరిన వాళ్ళను పావురంగా సాదుకుంటది. న్యాయం ఒక్కటి దక్కించమంటూ, న్యాయం ఒక్కటి దక్కించమంటూ ఉద్యమాన్ని నూరిపోతుంది. ప్రతి భక్తుల తల్లి కన్నా రవి తల్లి ఆగంతది, ప్రతి తల్లుల గుర్తు ప్రతి నొప్పుల తల్లి కన్నా రవి తల్లి ఆగంతది. జై హో మిట్టపల్లి. ఇంత మంచి పాట రాసినటువంటి మిట్టపల్లికి కళాభివందనాలు. జై భీమ్. ధన్యవాదాలు అంజన్న. ఉర్రుతలు ఊగేసారు. ఇంకా పొద్దున్న నుంచి కూర్చుని ఉన్నారు. జర కొంచెము ఏది జర నీరసించిపోయినట్టు అయిపోయినారు. కానీ అంజన్న నీ పాటతో మాటతో జోష్ తీసుకొచ్చారు. అంజన్న గట్టిగా సపోర్ట్.
సరే ఏ డిస్టిక్ నడుస్తుంది ఇప్పుడు దా తమ్మిద బ్రదర్ పిట్టల శ్రీనివాస్ మా దగ్గర కూడా పిట్టల శ్రీనివాస్ ఉన్నాడు అందువల్ల బామ్మర్ది చచ్చిపోయినట్టు ఇలా అక్కడి నుంచి ఎవరు రాలేదు హుజరాబాద్ నుంచి పిట్టల దా పాట్. అందరికీ జై భీమ్. నా పేరు పిట్టల శ్రీనివాస్, యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపూర్ మండలం